హైదరాబాద్లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ కోసం కొనసాగుతున్నది గాలింపు చర్యలు. పిన్నెల్లి ఏపీ పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోయేందుకు చూస్తున్నారన్న అనుమానంతో పోలీసులు లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. అన్ని ఎయిర్పోర్ట్లను అప్రమత్తం చేశారు. పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు. అదే డిపార్ట్మెంట్ అని ఎక్కడన్నా మీది. ఇదే విషయంపై మా ప్రతినిధి యాదగిరి గౌడ్ ఫోన్ లైన్లో అందిస్తారు. యాదగిరి గౌడ్, మీ దగ్గర ఎలాంటి సమాచారం ఉంది పిన్నెల్లి రామకృష్ణకు సంబంధించింది? మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టుకునేందుకు ఏపీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అది ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేయడం జరిగింది. ఆయన విదేశాలకు పారిపోతారనేటువంటి ముందస్తు సమాచారంతో ఆయన పట్టుకునేందుకు తీవ్ర స్థాయిలో పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా అప్రమత్తం చేసినటువంటి ఏపీ పోలీసులు పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. పిన్నెల్లిపై ఐపీసీ 143, 147, 448 తో పాటు 427, 353, 453 సెక్షన్ల కింద, దాంతోపాటు 452 సెక్షన్ల కింద కేసు నమోదు జరిగింది. ఆర్పీఐ యాక్ట్ 131, 135 కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ సెక్షన్ ప్రకారం చూసుకుంటే ఏదైతే రామకృష్ణ దాదాపు 2 నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ తను మార్చిలో ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే కూడా ఎన్నికల అనర్హత కూడా కోర్టుల వ్యవహారంలో ఉంటుంది. కాబట్టి కోర్టు తీర్పులకు అనర్హత వేడి కూడా పడే అవకాశం కనిపిస్తున్నట్టుగా సమాచారం అంతా ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి ఏదైతే ఏటీఎంల ధ్వంసము, అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో చేసిన విధ్వంసము, ఓటర్లను భయపెట్టేటువంటి అంశాలపైన ఏపీ ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకుంది. ఈ సీరియస్ యాక్షన్ లో భాగంగా ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేయాలనేటువంటి ఒక ఆర్డర్ ఆదేశాలు జారీ చేయడంలో పోలీసులు రంగంలో దిగారు. ఈ నేపథ్యంలో పిల్లలతో పాటు రామకృష్ణారెడ్డితో పాటు వాళ్ళ సోదరుడు కూడా పాటలో ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఏదైతే కంది సమీపంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెహికల్ ని పోలీసు స్వాధీనం చేస్తున్నారు. డ్రైవర్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏదైతే ఇస్తాపూర్లో ఉన్నటువంటి ఒక కంపెనీ గోదాంలో ఉన్నట్టుగా సమాచారం తెలుసుకున్నటువంటి ఏపీ పోలీసులు అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అక్కడ నుంచి అదుపు తీసుకునే క్రమంలో అంటే అరెస్ట్ చేశారనేటువంటి సమాచారాన్ని కూడా కొంత ఇచ్చినప్పటికీ కూడా అది కన్ఫర్మ్ చేయలేని పరిస్థితి మనకు కనిపిస్తోంది రామారావు గారు. అయితే ఏదైతే జరిగిన ఈ యొక్క ఇష్యూలో ఇప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకునేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయడం జరుగుతోంది. అయితే ఏదైతే ఇప్పటికే ఏవన్ గా కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది. పిన్నెల్లి యొక్క పట్టుకునేందుకు ఇంకా కాలిఫీలు కొనసాగుతున్నాయి. అయితే హైదరాబాద్ లోనే ఉండేటట్టుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు కూడా ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నట్టుగా సమాచారం అంతా ఉంది రామారావు. అయితే ఇప్పుడు డ్రైవర్ని కూడా అదుపులో తీసుకున్నామని చెప్పేసి అంటున్నారు కదా, డ్రైవర్ నుంచి ఏదైనా సమాచారం రాబట్టగలిగారా? అదే ప్రధానంగా రామకృష్ణారెడ్డిని పట్టుకునే క్రమంలో పోలీసులు తనను వెంబడిస్తున్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరులు ఇద్దరు కూడా హుటాహుటిన అక్కడే ఏదైతే వాహనం వదిలిపెట్టడంతో పాటు వాహనంలో ఒక సెల్ ఫోన్ కూడా ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సెల్ ఫోన్ కూడా అక్కడే కాళ్ళు వదిలిపెట్టడం జరిగింది. దీన్ని బట్టి సమాచారం రాబట్టే క్రమంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ముఖ్యమైన సమాచారాన్ని కూడా వాళ్ళు తీసుకొని రామకృష్ణారెడ్డి ఏ క్షణాన్ని అదుపులో తీసుకున్నట్టుగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.